నమ్మదగినది, పూర్ణంగీకారములకు యోగ్యమునై ఉన్నది, అట్టి వారిలో నేను ప్రధాన పాపిని అన్నాడు. ఏమిటి పాపం? ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం వల్ల వచ్చే జీతం మరణం. మొట్టమొదటి మానవుడైన ఆదాము గారు ఆజ్ఞ అతిక్రమించాడు, తద్వారా పాపం వచ్చింది, పాపం ద్వారా మరణం వచ్చింది. ఆదాము ఒప్పుకోలేదా? చూడండి ఏమండి, యోబు గ్రంథం 31:33లో ఆదాము తన పాపాన్ని ఒప్పుకోలేదట, రొమ్ములు కప్పుకున్నాడని రాయబడింది. కయ్యను ఒప్పుకోలేదండి, దేశ దిమ్మరైపోయాడండి. అందుకే మన పాపాలు మనం ఒప్పుకోవాలి. చాలామంది అంటారు, నేను అన్నదానం చేశాను, వస్త్రదానం చేశాను, నేను గంగ స్నానాలు చేశాను, యాత్రలు చేశాను కనుక నా పాపాలు కొట్టుకుపోని అనుకుంటారు. పాపాలు కొట్టుకుపోవు. మరి ఏం చేస్తాయి? సంఖ్యాకాండం 32:23లో పాపం మనల్ని పట్టుకుంటుందట. అది కొట్టుకుపోదు, సెరిగిపోదు. పాపం మనల్ని పట్టుకుంటుందట. యోబు గ్రంథం 14:17 అతిక్రమల సంచి మన పీకి దగ్గరే కట్టేసేటట ఆయన. అందులో ఉన్నాయట మన పాపాలు, మన దోషాలు. ఇర్మీయా గ్రంథం 17:2 హృదయం అనే పలక మీద వజ్రపు మునతో రాశాడట.